ప్రభునామంన అందరికీ శుభములు, మన్నతులండి. ఈరోజు మన వాక్య ధ్యానాంశము, మనకు ఎప్పుడు ఏ సమయంలో ఏం అవసరమో, ఏది జరగటం మనకి మేలైనదో, ఏది జరగడము మన జీవితంలో మంచిది అని దేవుడే నిర్ణయిస్తాడని మీరు మీ విశ్వాస జీవితంలో ఎప్పుడైనా మీరు భావించడం కానీ, అనుకోవడం కానీ, అలాంటి ఆలోచన కానీ మీ జీవితంలో మీరు గ్రహించిన వారై ఉన్నారా అండి? నాకు తెలిసింది నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అయితే చాలామంది అంటూ ఉంటారు, మనం దిగంబరులుగానే వచ్చాము, దిగంబరులుగానే వెళ్ళిపోతాము అని అంటూ ఉంటారు కదండి. కానీ నిజానికి మాట్లాడితే మనము తల్లి గర్భంలో నుండి మనము బయటకు వచ్చేటప్పుడు మనము శరీరాత్మలు కలిగి వస్తాము కదండి. శరీరంతో కలిసి మనము భూమి మీదకి వస్తాము. మనం రోజు రోజుకి ఎదుగుతూ ఉంటాము. అయితే మనం తిరిగి చనిపోయేటప్పుడు మరి ఈ మధ్యలో మనం ఎంతో పోరాటం చేస్తాం. ఆ సామాన్లని, వస్తువులని, బంగారం అని, బట్టలని, ఈ ఆస్తి అని, డబ్బని ఎంతో పోరాటం చేస్తూ ఉంటారు. మరి పక్కవారిని చూసి అంటూ ఉంటారు కూడా, ఈవిడ ఈ వస్తువుల కోసం ఎంత తపన పడింది, ఏం తీసుకెళ్ళింది, ఇంతగానే వెళ్ళింది అని పక్కవారిని అంటూనే ఉంటారు. కానీ వీరు అలాంటి ప్రవర్తనే కలిగి ఉంటారు. ఇంత పిచ్చితనం కదండి. అలా ఉంటుంటారు. మరి అలా ఉంటుండగా మరి మనం పుట్టేటప్పుడు శరీరాత్మలతో పుట్టాము, పోయేటప్పుడు ఎలా పోతామండి? మన శరీరం మనతో వస్తుందా? మన శరీరం మనం తీసుకెళ్ళాం కదా. ఈ శరీరానికి ఎన్ని రంగులు పూసినా, ఎంత దీనికి వస్త్రాలంకర చేసినా, ఎంత బంగారం మన కొరకు మనం కొనుక్కున్నా, మనం శరీరంతో తిరిగి వెళ్ళిపోతామా? వెళ్ళాం కదండి. మనము ఒక గాలిలాగా మనము మారిపోతాం. ఒక గాలిలాగా మనము ప్రభు దగ్గరికి వెళ్ళినా, మనం స్థితిగతిలో ఉన్న మన శరీరమే కానీ, మన ఆత్మనే కానీ వాటర్లో కలిసిపోయేది వాటర్లో, మట్టిలో కలిసిపోయేది మట్టిలో, మిగిలిపోతూ అలాగున మన జీవితం. మరి మనము ఎందుకోసమో, దేనికోసమో పరుగులెడుతూ ఉంటామో మనకే తెలీదు. చాలా ఫూలిష్గా అనిపిస్తూ ఉంటుంది. మరి మీరు ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నారో లేదో నాకు తెలీదు. నా మనస్సుకైతే నేను అలాగే భావిస్తాను. అయితే మన జీవితము మరి ఇలాగా ఉంటుందని అందరికీ తెలిసినప్పటికీ ఎవరో ఒకరు తెల్లారితో లెగిస్తే ఏదో ఒకటి ప్రయాసపడుతూనే ఉంటారు. అయితే ప్రయాసపడడం నేను తప్పని అనట్లేదు, కానీ మరి ఇలాంటి మన జీవితం ఇంతసేపు కనబడే అంతలో ఆవిరైపోయే జీవితాన్ని కోసం మనం ప్రయాసపడుతుంటాము. కానీ మన ప్రయాస అంతటిలో మనము దేవునితో కలిసి నడుస్తున్నామా? మరి భూమి మీద ఆయన ప్రతి ఒక్కటి కూడా ఏది మంచిదో, నరునికి ఏది మంచిదో, ఏది మేలైనదిగా అనిపించిందో ఆయన అది సృష్టించారు. మరి మనకు తెలిసినంత వరకు చాలా వరకు కూడా ఆకుకూరలే కానివ్వండి, కూరగాయలే కానివ్వండి, మరి సృష్టిలో కూడా ఏది మనకి తెలియకుండానే దేవుడు సృజించినవన్నీ కూడా ఏదో ఒక విధాన, ఏదో ఒక కోణాన కూడా మనకన్నీ మేలు చేసేవిగానే ఉంటాయి. మనం తయారు చేసుకున్నవి అనవసరమైనవి మనకు హాని చేస్తున్నవి కానివ్వండి. మొన్న రీసెంట్గా ఒక వీడియోస్లో చూసినప్పుడు కొందరు ఫారినర్స్ సైకిళ్ళతోనే ఎక్కువ వాళ్ళు వారి దేశంలో వారి మనుషుల కంటే కూడా సైకిల్స్ ఎక్కువగా ఉంటాయంట. మరి సైకిల్ తొక్కడం అనేది వారి ఆరోగ్యానికి ఎంత మేలైనదిగా ఉంటుంది, ఏ వయసు వారికైనా. మరి మనం ఎలా చేస్తున్నాము? మనం బైక్స్ నడుపుతూ, వాహనాలను వాడుతూ మన వాతావరణాన్ని మనమే పొల్యూట్ చేసుకుంటూ ఉన్నాము. అలాగున చాలా వరకు కూడా మనం తెచ్చుకున్నవే మనం ఎక్కువగా బాధపడేవిగా ఉంది. దేవుడు ప్రతి ఒక్కటి కూడా మనకు
మేలైనదిగా ఎంచి మేలైనదిగా చూసి ఆయన మనకు సృజించారు. అయితే మనము ఆయన చేతులు పట్టుకొని ఆయన వెంబడి మనం నడవగలిగినప్పుడు, మనం నడిచినప్పుడు మనకు కరువు కాలమైన, వ్యాధి కాలమైన, నష్టకాలమైన, కష్టకాలమైన ప్రతి ఒక్క స్థితిగతిలోనూ ఆయన మనకు వెన్నంటి ఉండి ఆయన మనల్ని కాపాడేవారిగా ఉంటారు. అలాగున్నే మనకు మరి బైబిల్లో చూసినట్లయితే యోసేపు గారు కుటుంబము కరువు కాలంలో ఉన్నప్పుడు, కరువు కాలం వారికి సంభవించినప్పుడు మరి ఏదో కారణం చేత, ఏదో కీడు అపాయం చేత మరి యోసేపు గారి కుటుంబాన్ని దేవుడు ఎలాగున సంరక్షించి ఎలాగున కాపాడారండి. మరి మనము వారి ఇంటిలోని వారే వారికి శత్రుత్వం చేసి ఆయనను ముంచేయాలనుకున్నారని మనం అనుకుంటాము. మరి నిజమే, ఆయన బాధపడింది నిజమే, ఆయన కష్టపడింది నిజమే, వారి కుటుంబీకుల వల్ల ఆయన దిక్కులేని వాడిగా అయిపోయింది నిజమే, ఆయన శ్రమల పాలు అయిపోవడం నిజమే. ఇవన్నీ నిజమే. కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు వారి కుటుంబాన్ని రక్షించేటువంటి స్థానంలో యోసేపు గారిని దేవుడు నిలబెట్టి వారి కుటుంబానికి ఆదరణ, నెమ్మది, కాపుదల, ఆ కరువు కాలంలో వారి కుటుంబము, వారి బిడ్డలు తినగలిగేంత ఆహారము యోసేపు గారి ద్వారా దేవుడు అందించారు కదండి. అలాగునే మరి రూతు గారి విషయానికి వస్తే మరి ఆవిడ సమస్తము కోల్పోయినప్పటికీ విధేయత చూపి తన అత్తతో వెళ్ళినప్పుడు మరి ఆమె ఏ పొలంలో అయితే పనికి వెళ్ళిందో అదే పొలానికి యజమానిగా ఆమె జీవితాన్ని దేవుడు మార్చివేశాడు. అలాగున విధేయత ఒకటి, విధేయత రెండవది. మొదటిది ఏ కీడు జరిగినప్పటికీ, ఏ కష్టం ఎదురైనప్పటికీ దాన్ని మేలుగా నీవు భావించగలిగితే, దేవుడు మనకి ఏది చేసినా మనకు మంచి అని మనం భావించగలిగి విధేయత చూపించినట్లయితే, మనం ఎక్కడైతే పని చేయడానికి, ఏ ప్రాంతంలో అయితే నువ్వు పని చేయడానికి వెళ్ళావో, ఏ ప్రాంతంలో అయితే నువ్వు కూలి పనికి వెళ్ళావో అదే ప్రాంతంలో దేవుడు నిన్ను రాణిగా హెచ్చిస్తాడండి. ఇలాగా దేవుడు ఏది చేసినా నా మంచికే, నేను ఈరోజు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాను, నా ఇంటిలోని వారే నన్ను ఇలా చేశారు అని, నా సమస్యలు ఇలా మారిపోయినాయని ఏదైనప్పటికీ నువ్వు దాన్ని విమర్శించకుండా దేవుడు ఏమి చేసినా నా మంచికే, ఏ కష్టం వచ్చినా నా మంచికే, ఏ శ్రమ వచ్చినా నా మంచికే, ఏ శోధన నాకు ఎదురైనప్పటికీ అది నాకు మేలైనదిగా ఉంటుంది అని చెప్పి దేవుని పట్ల నీవు విధేయత చూపించి నీవు దాన్ని భావించి ప్రేమించినట్లయితే దేవుడు నిన్ను అలాగున గొప్ప జనాంగముగా చేస్తారండి. కనుక వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, క్షమించండి. అలాగున మనము ప్రతి శ్రమకు మన జీవితంలో మనము శోధనకు దేవునికి విధేయులమై మన జీవితాన్ని, మన కుటుంబాన్ని కట్టుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. మీకు చాలా వరకు వాక్యం అర్థమైందని అనుకుంటున్నాను. తప్పులుంటే క్షమించండి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు ఈ విన్న వాక్య వర్తమానాన్ని ఆయన మనందరి వినికిల్లో భద్రపరిచి నూరంతల ఫలింపు దయచేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.